దేశానికి మార్గదర్శకంగా నిలిచింది. 8 ఏళ్లలో తెలంగాణ జీవన ముఖ చిత్రం ఎంతగానో మారిపోయింది. పచ్చని పొలాలతో, చక్కని మౌలిక వసతులతో శాంతికి నిలవుగా తెలంగాణ అలరారుతున్నది. సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ రాష్ట్రం ప్రగతి బాటలో పయనిస్తున్నది. రాష్ట్రం ప్రగతి బాటలో సాధించిన ఈ తరుణంలో ప్రగతి కార్యక్రమం విస్తృత దేశానికి తమ తెలంగాణ సమాజంలో తెలంగాణ చిత్రం ఏ సమాజమైనా మారిపోయింది. ఏ సమాజమైనా పరిణామాలను గమనిస్తూ జరుగుతున్న పరిణామాలను గమనించి చెడులను మంచి చెడులను ముందడుగు వేయాలంగా అభివృద్ధిని ప్రగతి బాటలో కార్యక్రమం సామాజిక సంబంధాల నడుమ కలుషిత సామాజిక సంబంధాల నడుమ ఉజ్వలమైన సామాజిక సంబంధాల నడుమ మీ అందరికీ వినమ్రంగా చేతులు మోడ్చి నమస్కరిస్తూ నేను కోరుకునేది ఒక్కటే, ఎన్నటికీ కూడా ఈ నేల శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలి తప్ప అశాంతి అలజడులతో అట్టుడికి పోవద్దు. తిరిగి తెలంగాణ మరో కల్లోలంలోకి జారిపోవద్దు. తెలంగాణ ఈనాడు ఎంత వేగంగా పురోగమిస్తున్నదో అంతే వేగంతో రాబోయే రోజుల్లోనూ అప్రతిహతంగా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలి. జాతి నిర్మాణంలో ఉజ్వల పాత్రను నిర్వహించాలి. భారత జాతి జాగృతి కోసం, అభ్యున్నతి కోసం మన వంతు దోహదం చేద్దామని అందరినీ కోరుకుంటూ మరోమారు మీ అందరికీ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఓం సహనా భవతు సహనౌ భువంతు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషాహవై. ఓం శాంతి శాంతి శాంతి. మనందరం పరస్పరం కాపాడుకుందాం. లోకంలోని సంపదను సమానంగా అనుభవిద్దాం. మనం వీరులమై పరాక్రమశీలురమై జీవిద్దాం. మన తేజస్సుతో ప్రపంచాన్ని ప్రభావితం చేద్దాం. మత విద్వేషాలు విడనాడి
విశ్వసాధించని సాధిద్దాం. జై హింద్, జై తెలంగాణ. ప్రగతి కోసం, ప్రజాస్వామ్య స్ఫూర్తి కోసం ప్రతిక్షణం తన తపన అన్న మన తెలంగాణ కీర్తి ముఖ్యమంత్రి గారి సందేశానికి ధన్యవాదాలు. ఇప్పుడు జాతీయ గీతాలాపన. Please arise for the national anthem. ఈ పొద్దటి పండగ విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి గారి పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలతో మళ్ళీ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలో అందరూ ఈ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల స్ఫూర్తిని మళ్ళీ పంచుకొని తెలంగాణ వికాసం కోసం, దేశ అభివృద్ధి కోసం, పురోగతి కోసం పునరంకిత